తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హస్తినబాట పట్టారు. నిన్న రాత్రే ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టుల సాధనే ప్రధాన అజెండాగా అక్కడ పర్యటించబోతున్నారు. ఈ టూర్ లో భాగంగా ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణ, మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించిన కేంద్ర నిధులు, అనుమతులపై సంబంధిత కేంద్ర మంత్రులతో సీఎం చర్చించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన పెండింగ్ హామీలను నెరవేర్చాలని, రాష్ట్రానికి రావాల్సిన వివిధ రకాల గ్రాంట్లు, పన్నుల వాటాను త్వరితగతిన విడుదల చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరబోతున్నారు ముఖ్యమంత్రి. తెలంగాణలోని జాతీయ రహదారుల విస్తరణ, ప్యాకేజీలతో పాటు పండిన పంటలకు మద్దతు ధర, ఎరువుల సరఫరా వంటి అంశాలపై ఆయా శాఖల మంత్రులతో భేటీ కాబోతున్నారు. ఇక ఈ టూర్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో కూడా భేటీ కాబోతున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో సమావేశమయ్యాక తిరిగి రాష్ట్రానికి ప్రయాణం అవుతారని తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీలో బిజీగా ఉండబోతున్నారు. ఆయన మొదట ఎవరిని కలిసే అవకాశం ఉంది, ఏ అంశంపై చర్చించే అవకాశం ఉంది, డీటెయిల్స్ ఏంటి? జన్సన్ ముఖ్యంగా ఈరోజు పర్యటనలో భాగంగా ఇప్పటికే ఇద్దరు కేంద్ర మంత్రుల షెడ్యూల్ ఖరారవడం జరిగింది. మరికొంతమంది కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా కోరారు. ముఖ్యంగా 10:30 పార్లమెంట్ ఆవరణంలోని అనెక్స్లో ఇటు భూపేంద్ర యాదవ్ తోటి ఆయన భేటీ కాబోతున్నారు. ఇటు అదేవిధంగా 11:30 శ్రమశక్తి భవన్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తోటి ఆయన చర్చించున్నారు. ముఖ్యంగా ఈ రెండింటికి సంబంధించిన అంశాలు కనుక చూస్తే పర్యావరణ, అటవీ, జలవనరులు మరియు సాగునీటి అంశాలపైన ప్రధానంగా చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల ఏదైతే మూసీ రివర్కి సంబంధించి కేంద్రం డిఫెన్స్ నుంచి కొంత భూమిని మూసీ సుందరీకరణ కోసం కేటాయించిన నేపథ్యంలో మరి మిగతా పర్యావరణ అనుమతులు, ఇతర అంశాలు కూడా మూసీ సుందరీకరణకు సంబంధించిన అంశాలపై పెండింగ్ ఉన్న నేపథ్యంలో వాటిపైన కూడా భూపేంద్ర యాదవ్ తోటి చర్చించనున్నారు. ఇక రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన అంశం ఇప్పటికే భూసేకరణ కొంత భాగం పూర్తయిన నేపథ్యంలో కొన్ని అనుమతులు, ఇతర బడ్జెట్ శాంక్షన్ లాంటివి కూడా ఇంకా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిపైన కూడా చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక పోలవరము, గోదావరి నది, ఇటు కాళేశ్వరం డ్యాము, ఇతర అంశాలపైన సిఆర్ పాటిల్ తోటి చర్చించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక ఇతర మెట్రో రెండవ దశకు సంబంధించిన అంశం పైన కూడా ఆయన కేంద్ర మంత్రులతోటి కలిసేందుకు అపాయింట్మెంట్ కోరడం జరిగింది. ఇంకా వాటికి సంబంధించిన వివరాలు రావాల్సి ఉంది. మరి ఈ మధ్యాహ్నం వరకు 11:30 వరకు మాత్రం ఆయన షెడ్యూల్ అయితే ఖరారైంది. ఆ తర్వాత ఇంకా కొంతమంది కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్ కోరారు. ఇంకా రాష్ట్రానికి సంబంధించిన ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంతో మంది ఆశావాహులు ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టులు, ఇతర అంశాలపైన కూడా ఆయన కాంగ్రెస్ పెద్దలతోటి చర్చించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దీనికి సంబంధించి కూడా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. మరి ఇటు ఒకవైపు రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టుల అంశం పైన కేంద్ర మంత్రులతో, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశంలో నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇతర రానున్న ఎలక్షన్స్ సంబంధించి కావచ్చు, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా కాంగ్రెస్ అధిష్టానంతో ప్రధానంగా చర్చించబోతున్నారు. మరి ఇటు రాష్ట్రంలో 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి, అంటే దాదాపు 12 ఏళ్ల నుంచి కూడా అనేక అంశాలు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నిటిపైన కూడా కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. మరి వాటికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపైన కూడా కేంద్రం పెద్దలతోటి చర్చించి వాటన్నిటిని కూడా ఒప్పించేందుకు ఆయన మరోసారి కేంద్ర మంత్రులతోటి భేటీ కానున్నారు. ఝాన్సీ, అదేవిధంగా అటు కాంగ్రెస్ పెద్దలతో కూడా సమావేశం కాబోతున్నారు కదా గోపి, మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? నార్మల్ మీటింగ్ అనుకోవచ్చా, లేదా ఒక విషయంపై మాట్లాడే అవకాశం ఉంది? అయితే ముఖ్యంగా పరిపాలనకు సంబంధించి, అంటే ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలు కావచ్చు, అమలు చేస్తున్న పథకాల తీరు కావచ్చు, ప్రజల నుంచి పార్టీకి పెరుగుతున్న మద్దతు, లేదా ప్రజలు పార్టీకి సంబంధించి రానున్న రోజుల్లో ఏ విధమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఇటువంటి అంశాలపైనే ప్రధానంగా అయితే పార్టీ పెద్దలతోటి చర్చించే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలను కూడా నిర్వహించేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమవుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశాలతో పాటు గత కొద్ది రోజులుగా కూడా, అంటే నామినేటెడ్
పోస్టుల భర్తీకి సంబంధించి కూడా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో మరి ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా చూసిన నేపథ్యంలో మరి నామినేటెడ్ పోస్టుల భర్తీకి కూడా ఆయన అధిష్టాన పెద్దలతోటి చర్చిస్తారు. మరి సుదీర్ఘంగా ఈ నామినేటెడ్ పోస్టులు ఇప్పటికే పెండింగ్లో ఉన్న నేపథ్యంలో మరి వాటి భర్తీకి కూడా ఆయన అధిష్టానం పెద్దలతోటి ముఖ్యంగా చర్చించనున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఒకవైపు పార్టీకి సంబంధించిన అంశము, పార్టీని ప్రజల్లో బలోపేతం చేయడము, అదేవిధంగా ఇటు ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్న వాటికి ప్రజలు ఎటువంటి స్పందన వస్తుంది, వాటి వివరాలన్నింటినీ కూడా అధిష్టానం పెద్దలకి చేరవేయడంతో పాటు ఇటు ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు ఇంకా పెండింగ్ కేంద్రం నుంచి అనేక నిధులు రావడం కావచ్చు, అనుమతులకు సంబంధించిన అంశం కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర పెద్దలతోటి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. మరి వాళ్ళందరితో కూడా గతంలో కూడా అనేక సార్లు వీటిపైన విజ్ఞప్తులు అయితే చేయడం జరిగింది. అయితే రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపైన కూడా కేంద్ర మంత్రులతోటి చర్చించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులు, ఇతర అంశాలపైన కూడా ఈ పర్యటనలో చర్చిస్తారు. ఝాన్సీ. థ్యాంక్ యూ.